బంగారం, వెండి ఈ రెండింటికి భారతీయ సమాజంలో ఉన్న విలువ చాలా ప్రత్యేకం. ఇంట్లో వస్తువులన్నీ వెండితోనూ, ఒంటిపై ఆభరణాలన్నీ బంగారంతోనూ ఉండాలి అని కోరుకుంటారు. తమ సంపాదనలో సగం వీటి కోసమే వెచ్చిస్తారు. అయితే ప్రయారిటీలో బంగారం ముందుంటుంది. ఎక్కువ రేటు కూడా బంగారానికే పెరుగుతుంది. కానీ రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందని, వెండికి డిమాండ్ పెరుగుతుందని, రేట్లు కూడా పెరుగుతాయని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత కొంతకాలంగా బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి బంగారం 1,00,000 దాటుతుందని అనుకున్నారు. కానీ ఆ మార్కు దాటలేదు. దాని కిందనే ఊగిసలాడుతోంది. కానీ వెండి పరుగులు మాత్రం ఆగడం లేదు. కేజీ 1,00,000 దాటిపోయి ఇంకా ముందుకెళ్తోంది. 1,15,000 దాకా వచ్చింది. ఈ పరుగు ఆగదని బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్ వంటి సంస్థల నిపుణులు చెప్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో వెండి రేటు 13% పెరుగుతుంది. కానీ బంగారం రేటు మాత్రం 25% తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఇప్పటి వరకు పెరగడానికి ప్రధాన కారణం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున గోల్డ్ రిజర్వులు పెంచుకునే ప్రయత్నం చేయడమే. ప్రపంచవ్యాప్త అనిశ్చిత పరిస్థితుల వల్ల ఇలా చేశారు. ఇక నుంచి ఇలాంటి డిమాండ్ బంగారానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే వచ్చే ఏడాది కాలంలో బంగారం తగ్గుదలను నమోదు చేస్తుందని చెప్తున్నారు. అదే సమయంలో వెండికి డిమాండ్ పెరుగుతోంది. ఉత్పత్తి కన్నా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అన్నది అంచనాలతో ఈ పెరుగుదలను ఊహిస్తున్నారు. బంగారం ధరలు ఇప్పటి వరకు పెరగడానికి ప్రధాన కారణం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున గోల్డ్ రిజర్వులు పెంచుకునే ప్రయత్నం చేయడమే.